అబ్బా, ఈ వార్త మేము నిన్ననే చెప్పాల్సింది. మా వాళ్ళు చూడలేదు, నేను చెప్పలేదు. అందరికందరం మర్చిపోయినాం. పొద్దుగాల పేపర్లో చూసినాక చా మంచి వార్త మిస్ అయినాం అనిపించింది. ఆహా, ఏమన్నా జరిగిందా? ఆ ఆటలు, ఆ పాటలు, పెద్ద పెద్దోళ్ళని చూసుడు మా సంబరం అనిపించింది. అందరికంటే ఈ సార్ వచ్చిన తీరుంది చూడుండ్రి, సూపరు. చూస్తుండ్రా గుర్రపు బగ్గి ఎట్లొస్తున్నదో. అందులో రాష్ట్రపతి ప్రణబ్ సార్ వస్తున్నాడు. ముంగట వెనక సిపాయిలు గుర్రాల సవారీ చేస్తుంటే రాజు రాజు వస్తున్నట్టు అనిపిస్తలేదు? అబ్బా అని ఎట్లా నోరు తెరిచిందో చూడు గీ బుజ్జి. జెండా వందనం పండుగ అయిపోయిందని చెప్తందుకు 3 రోజుల తర్వాత పతేడు గిట్లనే వేస్తారు ఢిల్లీలా. అప్పట్లో రాష్ట్రపతులు ఈ బండి మీదనే తిరిగేటోళ్ళు. కావలు కాస్తందుకు పోలీసులకు తక్లీఫ్ అవుతుందని మొన్నటి దాకా బంద్ చేసిండ్రు. కానీ ప్రణబ్ సార్ రాష్ట్రపతి కొలువెక్కినాక గుర్రాలకు నాడలు కట్టించి బగ్గీకి రంగులేపించి మళ్ళా బయటికి తీసిండు. జవాన్లు బ్యాండ్ కొట్టి వచ్చిన వాళ్ళందరినీ ఖుషి చేసిండ్రు. అబ్బా, కరెంటు బుగ్గలతోని రాష్ట్రపతి బంగ్లా ఎట్లా వెలిగిపోతున్నదో చూడుండ్రి. పోయేటప్పుడు మోడీ సార్కు టాటా చెప్పుకుంటా పోయిండు ప్రణబ్ సారు.